అపోస్తలుల ప్రదర్శన మొదటి నుంచి 4 వచనాలు చదువుతాను చూడండి. ఇటలీ పట్టణమైన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలియు అను భక్తిపరుడు కైసరయ్యలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలియును పిలిచిన దర్శనమును తేటగా అతనికి కనబడెను. అతని దూత వైపు తేరి చూసి భయపడి ప్రభువా ఏమని అడిగాడు. అందుకు దూత, నీ ప్రార్థన నీ ధర్మకార్యములు దేవుని సన్నిధిలో జ్ఞాపకంగా చేయనివి. దేవుడు పరిశుద్ధ మనకు దీవించును గాక. స్తోత్రం రాజా, వందన మహోన్నతుడైన దేవ, సర్వోన్నతుడైన దేవ, నీ నామానికి మహిమ చెల్లిస్తున్నాను రాజా. మీరొక్కరే నమ్మదగిన దేవుడు నా ప్రభా. ఈ లోకంలో ఎవ్వరు కూడా నమ్మదగిన వారు కాదు నా తండ్రికి స్తోత్రాలు. అయ్యా నీ పొందనాల తండ్రి, నీలో ఎలా జీవించాలో నా తండ్రి వాక్యం ద్వారా మాట్లాడి సాయం చేయ. మా లోపల గర్వము అహంకారము సమస్తాన్ని తొలగించి వేసి అయ్యా నీకు లోబడి నీ చిత్తానుసరమైన జీవితం అందరికీ దయచేయమని వేసినట్టున్నాను తండ్రి. ఆమేన్. ఇక్కడ చూడండి, అక్కడ చూసినట్టయితే మా లూకాసువార్త 16 చూసినట్టయితే లూదియా ఊదారంకు భక్తి గల స్త్రీ అని అక్కడ రాయబడింది. ఇక్కడ చూసినట్టయితే చూడండి, ఇటలీ పట్టణమైన పట్టణంలో శతాధిపతి అని, ఇటలీ అనే ఒక దేశంలో అక్కడ చూసినట్టయితే ఒక శతాధిపతి అయిన కొర్నేలియు 100 మంది మీద అధికారి అయిన కూడా అతని లోపల ఎలాంటి గర్వం కానీ ద్వేషం కానీ మత్సరం కానీ లేకుండా 100 మంది మీద నాయకుడే ఉండి అధికారి అయ్యిండు కూడా నేను అనే గర్వం లేకుండా ఏం చెప్తానంట, అధికారి 100 మంది మీద ఒకవేళ పెద్ద అధికారిగా ఉండినట్టయితే ఎంత విధేయత ఎంత వినయం కలిగి దేవుని యందు భయభక్తులు మామూలుగా రావు. విధేయతలు తగ్గింపు జీవితంలో ఉన్నప్పుడే భయభక్తులు అనేది మన జీవితంలో అవుతుంది. విధేయత నేను అనే అహం ఎప్పుడైతే మనలోనికి వస్తుందో సాతాను భయభక్తులు ఎప్పుడు ఏం చెప్తానంటే పడగొడుతుంది. దేవునికి స్తోత్రాలు. సమస్తాన్ని దేవునికి సమర్పణ చేసుకోవాలి. సమస్తం ముందు దేవుడే చూసుకోవాలి. నా మాటకు ముందు నా చూపుకు ముందు కూడా దేవుని నామమే మైపరిచే రీతి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు దేవుడు సర్వం చూసుకునే దేవుడు, సమస్తాన్ని కూడా జరిగించే దేవుడు మనతో ఉంటాడు. అందుకే చూడండి, కొర్నేలియును భక్తిపరుడు ఒక్కడని రాయబడి, అంటే అక్కడ చూసినట్టయితే 100 మంది ఆయన కింద సైన్యం ఉన్నది, అందరూ ఉన్నారు, ఆ గ్రామంలో అనేక మంది ఉన్నారు, కానీ భక్తిపరుడు ఒక్కడే అని రాయబడ్డాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. కుటుంబంలో ఒక్క భక్తిపరుడు ఒక నీతిమంతుడు ఉంటే కుటుంబం రక్షించబడుతుంది. ఆ గ్రామంలో ఒక నీతిమంతుడు ఉంటే గ్రామం రక్షించబడుతుంది. దేశంలో ఒక భక్తిపరుడు ఉన్నట్టయితే ఆ దేశానికి రక్షణ ఉంటుంది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన కైసరయ్యలో ఉన్నాడు. అంతేకాకుండా అతడు తన ఇంటి వారు కూడా నట. చూడండి, ఒక్కడు కాకుండా ఆ భక్తిని బట్టి ఆ ఒక్క ఇంటి యజమానిని బట్టి కుటుంబంలో ఉన్న అందరూ కూడా ప్రార్థన చేస్తారట. దేనికి స్తోత్రాలు. హల్లెలూయా. ఒక్కరు భక్తితో ఉన్నట్టయితే తన ఇంటి వారందరూ కూడా దేవుని యందు భయభక్తులు గలవారేంటి. దేనికి స్తోత్రాలు. హల్లెలూయా. ఒక యజమానుని ప్రార్థన, ఒక కొర్నేలియు యొక్క ప్రార్థన తన భార్యను తన పిల్లలను కూడా ఏ మార్గంలో నడిపించిందట, భక్తి మార్గంలో నడిపించిందట. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అయితే అందుకే చూడండి, భయభక్తులు గలవారి నుండి ప్రజలకు బహుధర్మం చేసేవాడట. ఏం చేసేదట, దాన ధర్మాలు కూడా చేసేదట. తనకు తానుగా ఉంచుకోలేదు, కానీ అనేకుల ప్రజలకు దాన ధర్మములు చేయించు ఎల్లప్పుడూ. చూడండి, ధర్మం చేస్తాను, భయభక్తులు కలిగి ప్రార్థన చేస్తాను అని లేదు, కానీ అక్కడ చూసినట్టయితే దాన ధర్మములు చేయించు ఎల్లప్పుడూ. ఎప్పుడట, ఎల్లప్పుడూ దేవునికి సమయాన్ని బట్టో మన ఇష్టాన్ని బట్టో ప్రార్థన కాదు, ఇష్టాన్ని బట్టో మందిరానికి వచ్చుడు కాదు, ఇష్టాన్ని బట్టో మనం జీవించడం కాదు, కానీ అతడు ఏం చెప్తాడంటే చూడండి, దేవునికి ప్రార్థన చేయవాడు. ఎప్పుడు చేసే ఉండాలి ప్రార్థన, అన్ని విషయంలో ప్రార్థన ఉండాలి. చూడండి, ప్రార్థన ఎప్పుడైతే నీ జీవితంలో దేవుడి నుండి ప్రార్థనకు ప్రాధాన్యత ఇస్తావో అప్పుడు దేవుని నామం మహిమపరచబడుతుంది. నీ కుటుంబంలో శాంతి సమాధానం కలుగుతుంది. దేనికి స్తోత్రాలు. హల్లెలూయా. ప్రార్థన లేకపోతే, వాక్యం లేనట్టయితే ఏం చేస్తాడట సాతాను, గలిబిని తీసుకొస్తాడు, ఆటంకాలు తీసుకొస్తాడు, సమాధానాలకు చేస్తాడు, ఇష్టానుసారంగా విచ్చలుగా చేస్తాడు. దేనికి స్తోత్రాలు. హల్లెలూయా. అతడు ప్రార్థన చేయొచ్చు భయభక్తులు కలిగిన వాడే. చూడండి, ఎంతగా ప్రార్థన చేసిందంటే దేవుడు అతని ప్రార్థన అంగీకరించే అంతవరకు కూడా చేసింది. ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేయటం మొదలు పెట్టిండో పగలు 3 గంటల వరకు కూడా ప్రార్థన చేసినప్పుడు 3 గంటల వేళ దేవుని దూతలు అతని యుద్ధకు వచ్చినాడు. దేనికి స్తోత్రాలు. మన ప్రార్థన నిమిషం మాత్రము, 2 నిమిషాలు, 3 నిమిషాలు, 10 నిమిషాలు, పావు గంట మాత్రమే ఉండొచ్చు, కానీ దేవుని దూతలు కొర్నేలియు దగ్గరికి వచ్చి దర్శించేంత వరకు కూడా ప్రార్థన చేస్తున్నాడు. 3 గంటల వేళ దేవుని యొక్క దూతలు వచ్చి ఏమని పిలుస్తారట, కొర్నేలియు అని పిలుచుట దర్శనమందు తేటగా చూసిందట. దేనికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దేవ
చూసి భయపడి, దేనికి స్తోత్రం అంటే భయభక్తులు గలవాడే దేవుని మాట విజేత గలవారికే భయం కలిగి ఉంటుంది. చూడండి, దేవుని యొక్క దూత పిలువగానే కొర్నేలు భయపడి తేరి చూసి అప్పుడు ఏమంటాడో చూడండి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరి అంటాడు. ఏం చేయాలంట? మనం చేసే ప్రార్థన కానీ, ధర్మ కార్యములు కానీ, పరిచర్య కానీ,